తెలంగాణ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉన్నాయి. సో ఒక పక్క నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి ఊహాగానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి మేమే అధికారంలోకి వస్తాము, రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము, 2 నెలలు వస్తాము, 3 నెలలు వస్తామని గత సంవత్సరంగా చెప్పుకుంటూ వస్తూనే ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ మెంబర్షిప్ను రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయం. సో ఈ విషయం పైన ఆ ఎమ్మెల్యేని తప్పించాలి, మళ్ళీ రీఎలక్షన్ జరగాలి అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే వాళ్ళు అలాంటి పనిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైన మలుపు, ఒక కీలకమైన మూవ్ తీసుకుందని చెప్పొచ్చు, ఒక కీలకమైన అడుగేసిందని. ఏంటది అంటే బీఆర్ఎస్ ఎల్పీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలో 1/3 ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి కేసు హైకోర్టులో చెల్లదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ విలీనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి రేవంత్ రెడ్డి కొత్త పథకాన్ని వేశారా? సో దానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారో పెద్దలతో ఆల్రెడీ మాట్లాడేశారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారనే ఒక ప్రచారము నిన్న ఒక 2-3 పత్రికల్లో కూడా వచ్చింది. అసలు ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే అది జరిగే అవకాశం ఉందా?